మన ప్రభువైన యేసు క్రీస్తు నామముకు ఘనత, మహిమ, ప్రభావములను కలుగునుగాక. సహోదరి, సహోదరుడా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను. మీ కొరకు ఎదురు చూస్తున్నాను. రండి, మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. ప్రార్థన. అల్ఫయు ఓమేగా, ఆది అంతమైన వాడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రభువా, మీకు కోట్లాది స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మా ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా, ఉదయమనే లేచినది మొదలుకొని ఈ రాత్రి సమయం వరకు ప్రభువా, మా ఎడల దేవా మీరు చూపిన కృపను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వరకు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మరొకసారి మీ పాద సన్నిధిలో కుటుంబాలతో కలిసి ఈ విధంగా ప్రార్థన చేసుకోగలుగుతున్నామంటే అయ్యా, అది మీ కృపను. అందును బట్టి నీ కొందన. ప్రతి ప్రమాదం నుంచి ప్రభువా, ప్రతి ప్రమాదం నుంచి తప్పించి ప్రతి హానికరమైన పరిస్థితిని మా నుంచి దూరపరిచారయ్యా. ఈరోజు మా ప్రతి అవసరాన్ని తీర్చి ప్రతి ఆకలి బాధను తండ్రి మీరు తీర్చారు. ఈరోజు మాకు ఇచ్చిన మంచి జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రాత్రి సమయంలో ప్రార్థించుకునే గొప్ప తరుణాన్ని, అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రాలను అర్పిస్తున్నాం. నా శత్రువులు వెనకకు మల్లుదురు, నీ సన్నిధిన వారు నశించుదురు అని రాయబడిన వాక్యాన్ని ప్రభువా మా హృదయములలో భద్రపరుచుకుంటున్నాం. శత్రువు లాంటి సమస్యలన్నీ కూడా ప్రభువా నశించిపోతున్నాయి. అందును బట్టి నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీ సన్నిధిలో మీకు విరోధముగా నిలవబడి కలిగిన ధైర్యము ఎవరికి లేదు, శక్తి ఎవరికి లేదు గనుక అయ్యా, ఈరోజు తండ్రి శత్రువులు వంటి సమస్యల చేత బాధింపబడుతున్న, శోధించబడుచు కృంగిపోతున్న, బలహీనులుగా మారిపోతున్న ప్రతి బిడ్డను జీవితాలలో మీ గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీ సహాయాన్ని అర్థిస్తున్నామయ్యా. మీ సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రభువా, ఎంతమంది బిడ్డలు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు, వారి మనవులన్నిటిని మీరు అంగీకరించి వారికి జవాబు అనుగ్రహించమని, వారి హృదయ వాంఛ తీర్చమని వేడుకుంటున్నాను. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి జీవితంలో కార్యాలు జరిగించువాడువయ్యా. అనేక మంది అనారోగ్య సమస్యల చేత బాధింపబడుచున్నారు తండ్రి. వారందరికీ సంపూర్ణమైన స్వస్థతను, అరికాలను మొదలుకుని నడినెత్తి వరకు ప్రతి బలహీనతను కొట్టివేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా. బిడలు ఆయా సమస్యలతో బాధపడుచుండగా కంటి సమస్యల నుంచి బిడలకు విడుదల దయచేయండి. బ్రెయిన్ ట్యూమర్ సమస్యల నుంచి బిడ్డలను విడుదల దయచేయండి. స్కిన్ ఎలర్జీ నుంచి బిడ్డలను ప్రభువా యేసు నామంలో వారందరికీ సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, ప్లేట్లెట్స్ ప్రభువా తగ్గిపోతున్న బిడ్డలను ఇప్పుడే జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన కౌంట్స్ వచ్చేలాగిన సహాయం చేయండి అయ్యా. ఊపిరితిత్తులో ఉన్న సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. యేసు నామంలో కిడ్నీ సమస్యల నుంచి విడుదల చేసినందుకు నీ కొందనాలు చెల్లిస్తున్నాను. లివర్ ప్రాబ్లమ్స్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. బోన్ సమస్యల నుంచి బిడ్డలను విడుదల దయచేయండి. మోకాళ్ళ నొప్పుల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభువా. ఎటువంటి సమస్యలు, బలహీనతలు, చెప్పుకోలేని ఇబ్బందుల చేత బాధపడుతున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ అపవాది దురాత్మ శక్తుల చేత భేదించబడుతున్న వారందరినీ అయ్యా, అపవాది క్రియలన్నిటినీ నజరేయుడైన యేసు నామంలో దూరపరుస్తున్నాం, లయపరుస్తున్నామయ్యా. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బిడ్డలను విడిపించండి, వారిని రక్షించమని వేడుకుంటున్నాను. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి అయ్యా. ప్రతి అప్పును కొట్టివేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే కుటుంబాల్లో గలిబిలతో, సమస్యతో, సమాధానం లేకుండా జీవిస్తున్నారు తండ్రి,
వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. భార్యాభర్తల మధ్య సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ప్రేమిస్తూ అయ్యా ఒకరిని ఒకరు ఐక్యలు కలిగి జీవించే కృపను బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. యవన బిడ్డలందరికీ ప్రభువా వారి యవనేచ్ఛల నుంచి దూరపరచండి. నీ పరిచర్య భారము వారి కాడి మీద మోసుకుని నాయన వాక్య ధ్యానమందు ప్రార్థనలోను నీ సేవలో మనసు కలిగి ఉండులాగన సహాయం చేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి. వారి మంచి జీవితాన్ని సార్థకతమైన జీవితంగా కలిగి ఉండటానికి కృప చూపించండి అయ్యా. ప్రతి విధమైన తండ్రి నాయన బలహీనతల నుంచి బిడ్డలను విడిపించండి. చెడ్డ అలవాట్ల నుండి చెడ్డ స్నేహితుల నుంచి ప్రభు బిడ్డలను విడిపించమని వేడుకుంటున్నాం. మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించండి ప్రభువా. తండ్రి కోర్టు కేసులో చిక్కబడి ఉన్న వారిని కేసుల నుంచి విడిపించమని వేడుకుంటున్నాం. వారికి న్యాయం జరుగులాగిన సహాయం చేయండి రాజా. అనేక మంది ఆయా దేశాల్లో ఉంటూ తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్నారయ్యా, వ్యాపారాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు అయ్యా, కుటుంబాలను విడిచి వెళ్ళి ఉన్నారయ్యా. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విడిచి వెళ్ళిన కుటుంబాలకు కూడా నీ కృపలో భద్రపరచమని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. సహాయాన్ని ప్రభువా వేడుకుంటున్నామయ్యా. నీ కృపను వారి మీద కుమ్మరించండి. రాత్రికాల సమయంలో చేస్తున్న ఉద్యోగాల్లో బిడ్డలకు భద్రత కలుగు చేయండి ప్రభువా. రాత్రికాల సమయ ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు నీ కాపుదల దయచేసి ఏ ప్రమాదం రాకుండా గమ్యస్థానాలకి ప్రభువా డ్యూటీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ప్రభువా గృహానికి చేరుకునే కృపను బిడ్డలకు అనుగ్రహించండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డకు గర్భఫలం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కావలసిన ఉద్యోగం మీరే మీ చిత్తంలో వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. వివాహాల కోసం తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మంచి సంబంధాలు రావడానికి, సాటి అయిన సహాయం రావడానికి కృప దయచేయండి. సొంత గృహాల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. సొంత గృహాలు లేని వారు కొరకు తండ్రి వేడుకుంటుండగా వారికి సొంత గృహాలను అనుగ్రహించండి. ఉద్యోగంలో తండ్రి ప్రమోషను ప్రభువా నాయన, ఇంక్రిమెంట్స్ తండ్రి నాయన, ట్రాన్స్ఫర్ విషయంలో మీరు సహాయం చేయండి. ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోవాలి అని ప్రార్థన చేస్తున్నామయ్యా. వాడికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. బిడ్డలు అవసరతల కోసం అప్లై చేసిన లోన్స్ అన్నిటినీ ప్రభువా అవి వారికి వచ్చేలాగున ప్రభువా లోన్స్ బిడ్డలు పొందుకునేలాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా భారతదేశంలో ఉన్న సైనికులను అయ్యా మీ తోడు వారికి దయచేయండి అయ్యా. వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. చండి బిడ్డలను, వృద్ధులను, అనాథులను జ్ఞాపకం చేసుకోండి. బాలింతలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. రాత్రికాల సమయంలో అలసిపోయి ఉన్న దేహాలతో మేమందరం ఉండగా తండ్రి మంచి నిద్రను మా అందరికీ దయచేయమని ప్రతిమనాలుకుంటున్నాను. ఆయన పీడకలను, నిద్రలేమి సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. దురాత్మ క్రియల చేత, శత్రువులు యొక్క ఆలోచన వల్ల, దొంగల వల్ల తండ్రి ఎవరికి తండ్రి రాత్రికాల సమయంలో ఎదుటువంటి సమస్య రాకుండా ప్రభు కంటి నిండా సుఖమైన సేద తీరగలిగిన నిద్రను దయచేయమని కృప చూపించమని మరలా మేమందరం తండ్రి ఉదయకాలం నీ పాద సన్నిధిలో చేరి సజీవులుగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక జ్ఞాన సహవాసం మనకున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడుండి నడిపించునుగాక. సహోదరి సహోదరుడ, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటాయి. ఈ ప్రార్థనల ద్వారా మీరు మేలు పొందితే ఈ ప్రార్థన యొక్క అవసరతను మాకు తెలియచేయండి. కామెంట్స్ రూపంలో మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీలో చాలా మంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అనేక మందికి షేర్ చేస్తున్నారు. దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు. ప్రభు పేరిట మీకు ప్రత్యేకమైన వందనాలను, ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాను. దేవుడి మిమ్మల్ని గొప్పగా దీవించుగాడు. ఇంకా ఎవరైనా ఈ యొక్క పరిచర్యలో, దేవుని పరిచర్యలో ముందుకు సాగాలనుకుంటే ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి, మనం అందరం కలిసి దేవుని యొక్క సువార్తను నశించిపోతున్న ఆత్మల కొరకు ఈ పరిచర్యలో మాతో కలిసి నడమని మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.